రామ్ రామ్ ఫ్రెండ్స్. 2024 ఎలక్షన్స్ ముగిశాయి. కౌంటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఎవరు ప్రభుత్వం ఫామ్ చేస్తారు? ఎవరు కింగ్ మేకర్ అవుతారు? ఎన్డీఏనా, ఇండి కూటమియా? ఇండి కూటమిలో అప్పుడే గొడవలు మొదలయ్యాయా? ఎన్నో ప్రశ్నలు, మరెన్నో సమాధానాలు. ఈసారి అందరికన్నా హ్యాపీ ఈవీఎం మిషన్స్. ఎవరు కూడా ఈవీఎంలను తిట్టడం లేదు. కాకపోతే కాంగ్రెస్ వరుసగా మూడోసారి ప్రతిపక్షంలో ఉన్నా కూడా 99 సీట్లతో తెగ సంతోషపడుతుంది. కాంగ్రెస్ మద్దతుదారులు సంతోషిస్తున్నారు. బీజేపీ వరుసగా మూడోసారి ప్రభుత్వంలో కొనసాగుతుంది. అయినప్పటికీ కొందరిలో నిరాశ, బాధ. ఎందుకు? 2004 నుంచి 14 10ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ 44 సీట్లకు పడిపోయింది ఒకేసారి. అదే 2014 నుంచి 24 10ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీజేపీకి ఇప్పటికీ 240 సీట్లు ఉన్నాయి. దట్ టు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. 240 సీట్లు దగ్గర ఉన్న పార్టీ సైలెంట్గా ఉంటే 100 సీట్లు గెలవని పార్టీ నరేంద్ర మోదీ అహంకారాన్ని ప్రజలు తుంచివేశారు అని ప్రచారం చేస్తుంది. 241 సీట్లు వచ్చిన పార్టీని ప్రజలు తిరస్కరించారని 99 సీట్లు వచ్చిన పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ సొంత మెజారిటీతో విజయం సాధించగా ఆంధ్రప్రదేశ్, సిక్కిం 2 రాష్ట్రాల్లో బీజేపీ మిత్రపక్షాలు విజయం సాధించాయి. ఇండి కూటమిలోని అన్ని పార్టీల సీట్లు కలిపితే 234. అదే బీజేపీ సీట్లు ఎంత? 240. తక్కువ అయినా ప్రతిపక్షాలు గెంతులేస్తున్నారు. ఇక ఆంధ్ర గురించి మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ గారు కింగ్ మేకర్ అవ్వబోతున్నారా? ఆయన పడ్డ శ్రమకి, చేసిన కృషికి ఇన్ని రోజులకి సరైన ఫలితం అయితే దక్కిందని చెప్పాలి. అయితే బాబు గారు కృతజ్ఞత చూపిస్తారా, లేదంటే మెల్లిగా పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ బీజేపీకి వెన్నుపోటు పొడుస్తారా అనేది ముందు ముందు తెలిసిపోతుంది. కూటమిగా కలిసి వెళ్లారు కనుకనే భారీ మెజారిటీతో ప్రజలు గెలిపించారు. గెలిచాక కూటమి వల్ల కాదు, ఇదంతా కేవలం ఒకరి వల్లే జరిగింది అనుకుంటే పొరపాటే. బట్ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అనేది కూడా మనకి తెలిసిన విషయమే. అయితే కొన్ని టీవీ ఛానల్స్ పెట్టే పోస్టులు చూస్తే నవ్వొస్తుంది. ఇప్పుడు 295 ఎన్డీఏ కూటమికి రావచ్చు. ఇందులో టీడీపీ 16, నితీష్ 12 సీట్లు ఉన్నాయి. ఇవి పోతే ఎన్నొస్తాయి? 267 సీట్లు ఉంటాయి. అంటే మెజారిటీకి 5 సీట్లు మాత్రమే తక్కువ అవుతాయి. టీడీపీ కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తే వైఎస్ఆర్సీపీ దగ్గర ఉన్న 4 సీట్లు ఆటోమేటిక్గా బీజేపీ వైపు వెళ్తాయి. అంటే ఇంకో 1 సీట్ అవసరం పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో బాబు, నితీష్ బీజేపీని ఆడిస్తారు, కింగ్ మేకర్స్ అవుతారు, మెడలు వంచుతారు అని హెడ్డింగ్స్ చూస్తే భలే జాలేస్తుంది. జగన్కు 4 సీట్లు ఉన్నాయి కాబట్టి టీడీపీ బలం 16 కాదు 12 మాత్రమే అవుతుంది. 12 సీట్లకే చక్రం తిప్పితే అవతల 37తో అఖిలేష్, 29తో మమత, 21తో స్టాలిన్ ఏం తిప్పాలి? బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీజీతో కలిసి చర్చలు జరిపారు, మద్దతును ప్రకటించారు. కానీ ఇవన్నీ ఎప్పుడైనా మారిపోవచ్చును. సరే, కొద్దిసేపటికి బాబు, నితీష్ కుమార్ గారు వెళ్ళి ఇండియా కూటమిలో చేరారు అనుకుందాం. అది ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అనుకుందాం. 99 నుంచి మొదలైతే 27, 37, 21 అలా 15, 12 పార్టీలతో ఎన్ని రోజులు ప్రభుత్వం ఉంటుంది? దీని కొరకు బాబు, నితీష్ ఎన్డీఏకి దూరంగా పోయి ఇండియా కూటమిలో చేరతారా? అది కూలిపోతే తిరిగి బీజేపీలో చేరాలంటే అప్పటికి ఇతరులు ఎన్డీఏతో చేరితే వీళ్ళ పరిస్థితి ఏంటి? రెండిటికి చెడ్డ రేవడిలా కాదా? ఇవన్నీ తెలియని అమాయకులా బాబు, నితీష్? సో కొందరు అర్బన్ నక్సల్లు కోరుకునే ఈ కోరిక తీరదు పాపం. ఒరిస్సా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో భారీ విజయాలు సాధించిన బీజేపీ కేరళలో మొదటిసారి ఒక సీటును గెలుచుకుంది. అది మాత్రమే కాదు, కేరళలో 3 సీట్లను స్వల్పంగా కోల్పోయింది. 17% ఓట్లను వాటాను పొందింది. ఇది మంచి పరిణామం అనే చెప్పాలి. తమిళనాడులో బీజేపీకి 11% ఓట్లు, 45 లక్షల ఓట్లు సాధించి 3వ అతిపెద్ద పార్టీగా అవతరించింది. తమిళనాడులో చివరిసారిగా డీఎంకే, ఏడీఎంకేతో పొత్తు పెట్టుకోకుండా జాతీయ పార్టీ 2 అంకెల ఓట్లను సాధించింది 1971లోనే. గుర్తుపెట్టుకోండి, తమిళనాడులో త్వరలోనే ఎంతో ఆశించిన మార్పు రాబోతుంది. సో మై డియర్ మోదీ అభిమానులు, మోదీ 3వసారి వరుసగా ప్రధానిగా ప్రమాణం చేస్తున్నారు. నిజమే, మనం క్లాస్ ఫస్ట్ వద్దామని కలలు కన్నాం. మనం అనుకున్నా జరగలేదు. సెకండ్ క్లాస్లో పాస్ అయ్యాం. ఒక పక్క కాంగ్రెస్ 330 సీట్లలో పోటీ చేసి 99 సీట్లు అంటే 30% సీట్లు గెలుచుకున్నారు. అంటే ఫెయిల్ అయిపోయారు, కానీ 90% మార్కులు తెచ్చుకున్నట్టు సంబరాలు చేసుకుంటున్నారు. ఇంకోవైపు 440 సీట్లలో పోటీ చేసి 240 సీట్లు గెలిచారు. అంటే పోటీ చేసిన వాటిలో 55% సీట్లు గెలిచారు. 290 సీట్లతో మళ్ళీ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. నెగిటివిటీ వదలండి, గెలుపును ఆస్వాదించండి, సెలబ్రేట్ చేసుకోండి. లేదంటే ఈ 99 వచ్చిన వాళ్ళు వాళ్ళదే పెద్ద గెలుపుగా చూపించి మిమ్మల్ని ఇంకా కిందకి లాగే ప్రయత్నం చేస్తారు. ఎస్, బీజేపీ విల్ నీడ్ సపోర్ట్. మ్యాజిక్ ఫిగర్ రాలేదు, వేరే పార్టీల మద్దతు కావాల్సిందే. సో ఇంతకు ముందులా విగరస్గా డెసిషన్స్ తీసుకోలేకపోవచ్చు.
కోయాలిషన్ ప్రభుత్వం కాబట్టి. కానీ దేశాన్ని డెవలప్ చేస్తామంటే, మార్పులు తీసుకొస్తామంటే, ఎకానమీ రిఫార్మ్స్ తీసుకొస్తాము అంటే, చేస్తామంటే టీడీపీ కానీ, జనసేన కానీ, ఆర్జేడీ కానీ అడ్డు చెప్పవు. సో దేశ పురోగతికి వేసే అడుగుల్లో ఎలాంటి ఆలస్యం జరగదు. అండ్ ప్రతిపక్షాలు కూడా దేశ పురోగతికి చేసే ఆలోచనల్లో సపోర్ట్ ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే వాళ్ళకి దేశం దోచుకోవడం మాత్రమే కావాలి అని అర్థం చేసుకోవాలి మనమందరం. ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్ణాటక భారీ సీట్లు వచ్చాయి బీజేపీకి. ఈసారి యూపీలో, మహారాష్ట్రలో అనుకున్నంత సీట్లు రాలేదు. కానీ 2019లో ఎంత ఓటు శాతం వచ్చిందో 2024లో కూడా అంతే వచ్చింది. బీజేపీ ఓటర్లు ఎక్కడికి పోలేదు. ప్రతిపక్ష ఓటర్లు అందరూ మూకుమ్మడిగా ఒక్కరికే వేశారు. అదే జరిగింది కదా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో. అలాగే ఒక వర్గం వ్యూహాత్మక ఓటింగ్ వేయడం వల్ల సీట్లు కోల్పోయాం. 10 సంవత్సరాల వరుస పాలన తర్వాత ప్రభుత్వ వ్యతిరేక ఓటుని ఎదుర్కొని కూడా కేంద్రంలో వరుసగా 3వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో స్ట్రాంగ్ ప్రతిపక్షం కూడా అవసరమే. ఎన్ని రోజులు మోదీని ముందు పెట్టుకొని, మోదీ పేరు చెప్పి, మోదీ అనే ఒక బ్రాండ్ వాడుకొని గెలుద్దామని చూస్తారు. ఏ పార్టీ అయినా లోకల్ నాయకుడు ప్రజలకు చేరువుగా ఉండాలి, పని చేయాల్సిందే. పని చేస్తే ప్రజలే గెలుపు ఇస్తారు. సో ఇప్పుడైనా ప్రతి ఒక్క నాయకుడు ఆత్మపరిశీలన చేసుకోవాలి. 2018 అసెంబ్లీ ఎన్నికలప్పుడు రాజస్థాన్, మధ్యప్రదేశ్ మరియు ఛత్తీస్గఢ్లో బీజేపీ ఓడిపోవడం వల్ల 2019 లోక్సభ ఎన్నికల్లో దానికి తగ్గ ప్రణాళికలు రచించుకున్నారు. ఈసారి లోక్సభ ఎన్నికల ముందు జరిగిన ఈ 3 రాష్ట్రాలలో బీజేపీ ఘన విజయం సాధించి కేడర్కి అతి విశ్వాసం పొందినట్లు చేసింది. ఈ సెట్ బ్యాక్ వల్ల రేపు రాబోయే మహారాష్ట్ర ఎన్నికల్లో కొత్త ప్రణాళికలు రచించుకోగలుగుతారు. సో ఏది జరిగినా మంచికే. అందుకని ప్రతిపక్షాల ప్రచారంలో పడి ఊరికే నిరాశపడకండి. మరో 5 సంవత్సరాలు మళ్ళీ మోదీ ప్రధానిగా ఉంటారు. టీఆర్ఎస్ పరిస్థితి ఇది. అహంకారం నెత్తికెక్కితే నేను ప్రజాసేవకుడిని కాదు దొరని అని విర్రవీగితే అదే ప్రజలు అధపాతాళానికి తొక్కారు. సో ప్రజలచే నియమితులైన ఎవరైనా ప్రజాసేవకులుగా ఉండాల్సిందే. ప్రజల తీర్పు ఇలానే ఉంటుంది. లేదంటే ఈ ఎలక్షన్స్లో కొందరు బంపర్ మెజారిటీతో గెలిచారు, మరికొందరు గెలుస్తారు అనుకున్న వాళ్ళు ఓడిపోయారు. 2024 ఎలక్షన్స్లో బిగ్గెస్ట్ లాసెస్ ఎవరికి జరిగాయి? స్మృతి ఇరానీ గారు ఓడిపోయారు. ఈవిడ పోటీ చేసింది అమేథీ నుండి. ఈవిడ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మరియు మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నారు. 2019లో రాహుల్ గాంధీ ఓడిపోయాడు ఈవిడి చేతిలోనే. ఇప్పుడు మళ్ళీ 2024లో కాంగ్రెస్ పార్టీ ఈ సీట్ కైవసం చేసుకుంది. సిట్టింగ్ సీఎంస్ ఓడిపోయారు. నవీన్ పట్నాయక్ ఒడిశా ముఖ్యమంత్రి ఓడిపోయారు. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ నుండి ఓడిపోయారు. చివరిగా కేఏ పాల్ గారు వాళ్ళ ఇంట్లోనే 22 ఓట్లు ఉంటే తనకి కేవలం వచ్చే లక్షల ఓట్లు, 5 లక్షల ఓట్లు ఏమయ్యాయని, కుటుంబ సభ్యుల ఓట్లు ఎక్కడికి వెళ్ళాయని ప్రశ్నించారు. 8 చోట్ల 0 ఓట్లు వచ్చాయని పాపం తెగ ఫీల్ అయిపోతున్నారు. సీసీటీవీ కెమెరాలు ఉంటే అర్థమైపోయేదని చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, అనుకున్నంత మెజారిటీ సాధించలేకపోయినా ఒక సింహం ముందు ఎన్నో నక్కలు, విదేశీ విత్తనాలతో కలిసి, ఇంటి దొంగలు, బయట దొంగలు అందరూ కలిసి ఎన్నో పన్నాగాలు పన్ని, ఎన్నో అబద్ధాలు ఆడి, కోటాను కోట్లు ఖర్చు పెట్టి, ఆఖరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఓపెన్ ఏఐ రిపోర్టు కూడా వచ్చింది కదా, విదేశాల నుండి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకుని తప్పుడు ప్రచారాలు చేసి ప్రజల్లోకి పంపారు అని. అన్ని చేసినా బీజేపీ నేడు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 3వసారి నిలబడడం చిన్న విషయం కాదు. జస్ట్ బికాజ్ మోదీ గారు చేసిన అభివృద్ధి కారణంగానే ఇది జరిగింది. జనాలకి ఉచితాలు ఇవ్వకుండా అభివృద్ధి మీదనే ఓట్లు గడించాలి అనుకున్నారు. అది కొంత విఫలమైంది. ఎందుకంటే జనాలకి ఉచితాలు మాత్రమే కావాలి, కొందరికి అవి ఇస్తే చాలు అని అర్థమైంది. కరసేవకులను కాల్చమని ఆదేశాలు జారీ చేసిన పార్టీని అదే అయోధ్య ప్రజలు గెలిపించారు. ఈరోజు చివరగా కులాల వారీగా విడిపోయిన హిందువులు కాలగర్భంలో కలిసిపోవడం తప్ప ఏం చేయలేరు. యునైటెడ్ వి స్టాండ్. ఒక ఉదాహరణ చూడండి. అధీర్ రంజన్ చౌదరి 1999 నుండి వెస్ట్ బెంగాల్ బహరంపూర్లో గెలుస్తూనే వస్తున్నారు. కంచు కోట అది. ఆయన కాంగ్రెస్ క్యాండిడేట్. ఇది 65% ముస్లిం జనాభా కలిగిన సీటు. ఆయన ప్రజాదరణ కలిగిన నాయకుడు. బెంగాల్లోని బీజేపీ మద్దతుదారులు కూడా అతని సమర్థతను గుర్తించి ఆ సీటును, ఆయనను ఓడించలేరనే నమ్మకంతో ఉండేవారు. బహరంపూర్ చరిత్రలో తొలిసారిగా ముస్లిం అభ్యర్థి యూసఫ్ పఠాన్ను ఆయనపై పోటీకి దింపింది మమత.
యూసఫ్ ఎలాంటి అనుభవం, గ్రౌండ్ వరకు ఒక విజన్ లేని వ్యక్తి అయినప్పటికీ దాదాపు 1,00,000 ఓట్ల తేడాతో అజేయుడై అదీని ఓడించగలిగాడు. ఎలా? ఎవరు గంపగుత్తగా ఓటు వేశారు? డెవలప్మెంట్ చేశాడా? ఎక్స్పీరియన్స్ ఉందా? మాకేమన్నా చేస్తాడా? సంబంధమే లేదు. నువ్వు అబ్దుల్లావైతే అబ్దుల్లా నించుంటే అబ్దుల్లా ఓటు అబ్దుల్లాకే వెళ్తుంది. చటర్జీకి, శర్మకి వెళ్ళదు. ఇంకొక ఉదాహరణ, 100% ముస్లిం ఓటర్లు ఉన్న ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ పోలింగ్ బూత్లో పోలైన మొత్తం ఓట్లు 2,322. బీజేపీకి 0. ఈ గ్రామంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 532 ఇల్లు ఇచ్చారు. మొత్తం 532 ఇల్లు ముస్లింలకు ఇచ్చారు. సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ అనేది బీజేపీ మాత్రమే చేస్తుంది. కానీ వాళ్ళు ఎప్పుడు క్లారిటీతోనే ఉంటారు. ఓవైసీ ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్లో ఓల్డ్ సిటీ ఎంత డెవలప్ అయ్యిందో అందరికీ తెలుసు. వాళ్ళ జీవితాలు బాగుపడకపోయినా వాళ్ళు ఎవరికి ఓటు వేసి గెలిపించారు, ఎన్ని సంవత్సరాలు ఎవరికి ఓటు వేసి గెలిపిస్తున్నారు, ఇలాంటివి ఎన్నో ఉదాహరణలు. సో ఎవరు యునైటెడ్గా ఉండి ఏం సాధించుకుంటున్నారు, ఎవరు విడిపోయి కులాలుగా విడిపోయి ఎవరికి ఓట్లు వేస్తున్నారు, అలా చేసి ఏం సాధిస్తాము అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. End of the day, we won over urban Naxals funded by China, Pakistan and all other opposition parties. ఎవరు నిరాశ చెందవద్దు. మీ అభిప్రాయాలు కామెంట్స్లో తెలియజేయండి. జై భారత్, జై హింద్.